నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అవార్డులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో తెలుగు సినీ కళాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం నంది అవార్డు. సినిమా రంగంలోని అత్యుత్తమ ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తూ ఉంటుంది. మరి ఈ అవార్డు ప్లేస్లోనే నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులతో పురస్కారాలు అందజేస్తామని చెప్తోంది. అసలు ఏంటి ఈ గద్దర్ అవార్డు ఏంటి, నంది అవార్డుల సంగతి ఏంటి? వాచ్ ది స్టోరీ. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల ప్లేస్లో సినీ కళాకారులకు గద్దర్ అవార్డులు అందిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి గద్దర్ జయంతి రోజున ఈ అవార్డులు అందజేస్తామని తెలిపారు. ఇదే జీవో అంటూ ప్రకటించారు. త్వరలోనే ఈ పేరు మార్పుపై జీవోని జారీ చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ ప్రతి జయంతికి ఈ పురస్కార ప్రదానం చేయనున్నట్లు స్పష్టం చేశారు. నా సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా ఒక మాట చెప్పిన. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర్ అన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ అవార్డు తర్వాత సినిమా రంగంలోని ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారాన్ని గౌరవంగా భావిస్తూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డు పేరుతో తెలుగు సినీ కళాకారులకు ఈ అవార్డును అందజేశారు. తెలుగు చరిత్ర కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది. ఈ సంప్రదాయం 1964 సంవత్సరంలో ప్రారంభమైంది. ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటులు, ఉత్తమ నటీమణులు, ఉత్తమ దర్శకులు, ఉత్తమ నూతన దర్శకులు, ఉత్తమ సంగీత దర్శకులు, ఉత్తమ సహాయ నటులు, ఉత్తమ సహాయ నటీమణులు, ఉత్తమ నేపథ్య గాయకులు, ఉత్తమ నేపథ్య గాయనిమణులకు ఈ అవార్డులు అందజేస్తారు. ఇవే కాకుండా ఉత్తమ సినిమా పుస్తకాలు, ఉత్తమ సినిమా ఎడిటర్లు, ఉత్తమ ఛాయాగ్రాహకులు, ఉత్తమ ప్రతినాయకులు, ఉత్తమ డబ్బింగ్ కళాకారులు, ఉత్తమ డబ్బింగ్ కళాకారుడు, ఉత్తమ కథా రచయితలు, ఉత్తమ గీత రచయితలు, ఉత్తమ హాస్య నటులు, ఉత్తమ హాస్య నటీమణులు, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లు, ఉత్తమ బాలనటులు, ఉత్తమ బాలనటీమణులు స్పెషల్ ఎఫెక్ట్స్ కింద నంది అవార్డులను అందజేసేవారు. అయితే ఈ పద్ధతి ఇటీవలి కాలంలో నిలిచిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ అవార్డుల పురస్కారం పట్ల నిర్లక్ష్యం మొదలైంది. 2017 నుంచి 2 తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇవ్వడాన్ని నిలిపివేశాయి. అప్పటి నుంచి నిలిచిపోయిన నంది పురస్కారాన్ని మళ్లీ మొదలు పెట్టాలని ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు 2 ప్రభుత్వాలను కోరుతూనే వచ్చారు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ పురస్కారాన్ని మళ్లీ మొదలు పెడతామని చెప్పడమే కానీ ప్రారంభించింది లేదు. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో సినీ కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన సాంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభం కానుందని భావనలో సినీ ప్రియులు ఉన్నారు. తమ అభిమాన నటీనటులకు గద్దర్ పురస్కారాలు అందనున్నాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చూడాలి మరి వచ్చే ఏడాది ఏ సినిమాలకు అవార్డులు వస్తాయని, ఎవరికి ఈ అవార్డులు ఇస్తారనేది వేచి చూడాల్సిందే. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి